ఆకాశమందు ఆసీనుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నెహెమ్యా 1:4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, గొప్ప రాజైన అర్తహషస్తతో సన్నిహితుడిగా ఉన్నప్పటికీ నెహెమ్యా గారు ఎప్పుడూ కూడా ఉబ్బిపోలేదు. కొందరు గొప్పలు చెప్పుకుంటారు, అయితే నెహెమ్యా గారు రాజ్యభారాన్ని కలిగినవాడు. అతని స్నేహితులు వచ్చి యెరూషలేము యొక్క స్థితిని వివరించారు. రాజాంతపురంలో ఉన్నటువంటి అతడు యెరూషలేము ప్రాకారం పడిపోయిందని, గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయని విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. అంతఃపురంలోనే అతడు ప్రార్థనాత్మతో నింపబడ్డాడు. యేసుక్రీస్తు వారి కొరకు రాత్రింబగళ్ళు సేవ చేయవచ్చు గాని ప్రార్థనాత్మను పోగొట్టుకోకూడదు. అతను ఇలా ప్రార్థించాడు: ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నేను చేసే ప్రార్థన అంగీకరించుము. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము. అతడు తనను తాను మినహాయించుకున్నాడా? లేదు, నేను నా తండ్రి ఇంటివారు కూడా పాపం చేశామని ఒప్పుకుంటూ ఉన్నాడు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి అంటూ వారితో పాటు తనను తాను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. మన మధ్య అలాంటి ప్రార్థన ఉందా? నీకు విరోధముగా పాపము చేసితిమి అని నెహెమ్యా గారు పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో కొంతమందికి పాపం అనేది సాధారణమైపోయింది. వారికి పాపపు తీవ్రత తెలీదు. అవిధేయత సర్వసాధారణమైపోయింది. ప్రార్థనలో హృదయాన్ని పరిశోధించుకునే దీనత్వాన్ని పోగొట్టుకున్నారు. అది చాలా అపాయం. పితరుల యొక్క దోషము దేవుని ఎదుటే ఉన్నది. అది మన కుటుంబానికి సంబంధించినదే కదా అని కప్పిపుచ్చకూడదు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చి, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెషయా 61:3. ఈ వాగ్దానాన్ని కోరుకొని ఆయన మార్గాల్లో నడిచే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.